నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందండి 70% ఆఫ్ అవర్ మెంటల్ హెల్త్ అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుందో చెప్తాను. ముందుగా బుద్ధుడు మనకి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు కలిగే 2 బాణాలు మనకు తగులుతాయండి. మొదటిది వచ్చేసి ఎవరన్నా మనని హేళన చేసినా, మనం సిక్కున్నా, ఇలాంటప్పుడు ఎవరన్నా ఇతరులు ఏమన్నా అంటే బాధపడేది. రెండోది వచ్చేసి మన ఓన్ మైండ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను, మనం ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యామనుకోండి, ఇతరులు చెప్పేది ఓకే అండి, మనకి మనం అనుకునేవి ఎలా ఉంటాయి తెలుసా? అరే నేను ఏం చేయలేనేమో, నేను అసలు ఏం చేత కాదు, నాకు ఇది రాదు, నేను ఇలా అని అనుకోవటం చాలా సఫరింగ్ ఇస్తుందండి. దాని బదులు మీరు ఒక ఫ్రెండ్కి ఎలా సజెస్ట్ చేస్తారో మీకు కూడా మీరు అలా చేసుకోవాలండి. ఏం పర్లేదు, ఇట్స్ ఓకే, మనం నెక్స్ట్ టైం చూద్దాము, నువ్వు దీంట్లో బాగున్నావు, వాడు దాంట్లో బాగాలేడు కదా, పర్లేదు, మనం దీన్ని ఎలా ఫిగర్ అవుట్ చేయాలో అని ఆలోచిస్తే ఈ 70% ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అయితే అస్సలు రావు. కాబట్టి దీన్ని మీరు అలవాటు చేసుకోండి. మనకి మంచి స్నేహితుడు కావాలి అని అనుకుంటాము, వాళ్ళల్లో కూడా కొన్నిసార్లు అరే ఇదేంటి ఇలా ఉంది అన్న ఫీలింగ్ కూడా వస్తుందండి. కానీ మనకి మనం మంచి మిత్రుడిగా ఉన్నప్పుడు మనం లైఫ్లో చాలా చాలా ఎదగొచ్చు. కాబట్టి దీన్ని అలవాటు చేసుకోండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా వార్మప్స్తో. ముందుగా ఇవాళ మనము నెక్ స్ట్రెచెస్తో చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ నెక్ని పైకి లిఫ్ట్ చేయండి, శ్వాసని వదులుతూ డౌన్, మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కంటిన్యూ చేయండి. మెల్లగా ఇప్పుడు మీ చిన్ని కుడి వైపున తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ, శ్వాసని వదులుతూ డౌన్, మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపున. మనకి ఇక్కడ మంచి స్ట్రెచ్ ఉంటుందండి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి 2 చేతులతో శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని ముందుగా పైకెత్తండి, మళ్ళీ శ్వాసని వదులుతూ ఈసారి ఎడమ చేతిని పైకెత్తండి. ఆల్టర్నేటివ్గా హ్యాండ్ రైజెస్ అయితే చేస్తున్నాము, నాతో పాటు మీరు చేయండి. అలాగే 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ఛాతీని ఓపెన్ చేయండి, శ్వాసని వదులుతూ రిలాక్స్. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ఇంటర్లాక్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి మోకాలని కుడి మోచేతికి ఆనించడానికి ట్రై చేయండి. మీకు ఒకటే కాళ్ళతో బ్యాలెన్స్ చేయగలిగితే ముందుగా ఒకటే కాళ్ళతో చేయండి, లేదా లెగ్ని మారుస్తూ చేయడానికి ట్రై చేయండి. అలాగే కిందున్న మోకాలని స్ట్రైట్గా ఉంచండి. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి ఈ భాగంలో కోర్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి ప్రాక్టీస్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనము కంటిన్యూ చేద్దాము. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. మనము తర్వాత చూడండి, నేను ఒక వైపున తిరుగుతున్నాను. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకి అలాగే వెనక్కి కిక్ చేయండి. వెనక్కి కిక్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. లోవర్ బ్యాక్ సర్జరీ అయినా లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటే వచ్చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు.
ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు గరుడాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చేసి చూపిస్తాను. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా 2 కాళ్ళని జోడిస్తూ తాడాసనలో నిల్చుంటాము. ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ 2 మోకాళ్ళ నుంచి బెండ్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కుడి కాళ్ళని పైకెత్తుతూ ఎడమ కాళ్ళని వ్రాప్ చేయండి. 2 చేతులని స్ట్రెచ్ చేస్తూ శ్వాసని వదులుతూ ముందుకి బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. బ్యాలెన్స్ చేయటం చాలా ముఖ్యమండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. గరుడాసన ఒక బ్యాలెన్సింగ్ ఆసన అండి. కాబట్టి ఒక పాయింట్ పైన గేస్ చేయటం చాలా ముఖ్యం. అలాగే ఒక కాళ్ళ పైన కంప్లీట్ వెయిట్ పెట్టడం వల్ల కాళ్ళ మజిల్స్ అన్నవి స్ట్రెంగ్త్ అవుతాయండి. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు బెండ్ చేసి స్క్వాట్ చేయటం కష్టంగా ఉంటుందండి. అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఎక్కువగా పెయిన్ ఉంటే అవాయిడ్ చేయండి, పర్లేదు. ఈ గరుడాసన చేయటం వల్ల మనము లెగ్ని లిఫ్ట్ చేసి ఈ పాయింట్స్ పైన ప్రెస్ చేస్తున్నామండి. మనకి లింఫ్ నోడ్స్ అన్నవి చేతులలో కాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనకి ప్రెషర్ పడటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది చాలా బాగా జరుగుతుంది. అలాగే ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరుగుతుందండి. మనం హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసి బెండ్ ఫార్వర్డ్ చేయటం వల్ల అబ్డామినల్ రీజియన్ దగ్గర కూడా ప్రెషర్ పడుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి గరుడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు నేను మెంటల్ హెల్త్ గురించి మాట్లాడానండి. చాలామందికి ఫిజికల్గా దెబ్బ తగిలితే మనం సిక్ ఉన్నామని తెలుస్తుందండి. మనము అవేర్గా లేకపోవటం వల్ల పాపం మనం కూడా డిప్రెషన్లో ఉన్నామని మనకు కూడా తెలియదండి. ఎలా అంటే మనకి ప్రతిరోజు ఏదో ఒక వర్క్స్ అయితే ఉంటాయండి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. తప్పకుండా మనం జాబ్ చేస్తేనే మనకు శాలరీ వస్తుంది. ఆ శాలరీ వల్లనే ఇల్లు గడుస్తుంది. కానీ మన లోపల ఏం జరుగుతుంది, మనకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అన్నవి చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేస్తారండి. దానివల్ల మెంటల్ ఇష్యూస్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్నదానికి చిరాకు పడటం, మనము ఏదైనా వర్క్ చేయాల్సిన టైంలో చేయకుండా తర్వాత వెళ్ళటం, లేజీగా అనిపించటం, హెల్త్లో డైజెషన్లో ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటివి చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయండి. మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, పొద్దున కూడా ఎనర్జీ లో ఉంటుందా, ఇలాంటివి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇతరులు చెప్పినా కూడా కొన్నిసార్లు మనం వినమండి. మనకి మనం తెలుసుకొని మనం అలవాటులు కొన్ని మార్చుకోవటం వల్లే దాని నుంచి బయటపడతాం. కాబట్టి దీన్ని మీరు అలవాటు చేసుకోండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా దండాసనాలు కూర్చోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. లెగ్స్ని స్ట్రెచ్ చేసి మనము ముందుగా ఈ పొజిషన్లో కూర్చుంటాం. తర్వాత 2 కాళ్ళ అరికాలని జోడిస్తూ ఎంతైతే అంత దగ్గరికి తేవండి. 2 కాళ్ళ బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మనము కొంచెంగా వెనక్కి వెళ్ళాలండి, మరీ ఎక్కువగా వెళ్ళొద్దు. టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తూ 2 కాళ్ళని ఎంతైతే అంత పైకి స్ట్రెచ్ చేయండి.
ఇక్కడ చిన్న వేరియేషన్ని చేస్తామండి. వేరియేషన్ని నేను ఒక వైపున తిరిగి చూపిస్తానండి, చూడండి. ముందుగా మనము లెగ్స్ని స్ట్రెచ్ చేస్తాము. ఆ తర్వాత ఇదే పొజిషన్లో వెనక్కి రోల్ అవుతూ వెనక్కి రోల్ అయ్యి లెగ్స్ని కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ముందుకు వచ్చినప్పుడు 2 చేతులని రిలీజ్ చేస్తూ సీటుని పైకెత్తుతాను, ఒకసారి చూడండి. ఇది కొంచెం ఫాస్ట్గా చేయాలండి, అప్పుడే పాసిబుల్గా ఉంటుంది. ఈ ప్రాక్టీస్ని కాళ్ళ వేలు హోల్డ్ చేసి కూడా చేయొచ్చు, లేదా నేను చేసినట్టు హ్యాండ్ని రిలీజ్ చేసి కూడా చేయండి. కాకపోతే 2 హ్యాండ్స్ సపోర్ట్ తీసుకొని పైకి సీట్ ఎత్తడానికి ట్రై చేయండి. ఈ ఆసన మనము చేయటం వల్ల హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుందండి. మనము బ్యాక్కి రోల్ చేసినప్పుడు ఎక్కువగా నెక్కి అలాగే షోల్డర్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ భాగాన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, అలాగే మనం రోల్ బ్యాక్ అయిన తర్వాత హ్యాండ్స్ని ప్లేస్ చేసి సీటుని పైకెత్తుతున్నానండి. ఆ ప్రాసెస్లో మనకి హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది బాగా పెరుగుతుంది. బాడీ వెయిట్ని మనం హ్యాండ్స్ పైన లిఫ్ట్ చేయటం వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి మేరు దండాసనాలో ఒక చిన్న వేరియేషన్ని చేశాము. అలాగే ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త అర్ధ వీరాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ఆసన చేయటానికి ముందుగా వజ్రాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను పొజిషన్కి వచ్చేసినానండి. లెగ్స్ని ఫోల్డ్ చేయండి. ముందుగా మనము వజ్రాసనాలో కూర్చొని నేను నా ఎడమ కాళ్ళని స్ట్రెచ్ చేస్తున్నాను. అలాగే కుడి కాళ్ళని నేను బయట వైపున పెడుతున్నానండి. దీన్ని వీరాసన అంటారు. వీరాసనాలో మనము కాళ్ళ పైన కూర్చోమండి, లెగ్స్ని కింద పెడతాము, అలాగే సీటుని మ్యాట్ పైన పెడతాము. ఇప్పుడు మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ మెల్లమెల్లగా మీ శరీరాన్ని కింద డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇది పాసిబుల్గా లేదనుకోండి, మీ చేతులని కింద డ్రాప్ చేస్తూ శరీరాన్ని రిలాక్స్ చేస్తూ ఆ తర్వాత చేతులని మీ తల పైన భాగంలో స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మెల్లగా మళ్ళీ యాంకిల్ని పట్టుకుంటూ మీ కంప్లీట్ బాడీని ఒకవైపున టర్న్ చేస్తూ లిఫ్ట్ అవుతాము. మంచి స్ట్రెచ్ ఉంటుందండి వీరాసన వల్ల. ఈ భాగంలో మనకి నీ పెయిన్స్ ఉంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే మనము సూప్త అంటే మన శరీరాన్ని కింద పెట్టే ప్రాసెస్లో లోవర్ బ్యాక్ దగ్గర కూడా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఇక్కడ మోకాలు పైకి లిఫ్ట్ అవుతాయండి. దాన్ని కాన్షియస్గా మ్యాట్ వైపున పుష్ చేయడానికి ట్రై చేయండి. మనము కలిసి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా సుఖాసనాలో రిలాక్స్ అవ్వండి. ఇదండి సూక్త అర్ధ వీరాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి అలాగే హిప్ ఓపెనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా అండి, మెంటల్లీ మనకి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సోషల్గా ఉండటం చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మన మనసు లోపల మైండ్ లోపల చాలా నడుస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కువగా ఐసోలేటెడ్ అయిపోతాం అన్నమాట. ఎవరితో ఎక్కువగా మాట్లాడాలనిపించదు. సరే అండి, ఇంట్రోవర్ట్ అయినా పర్లేదు కొంచెం వరకు, కాకపోతే బయటికి వచ్చి సోషలైజ్ అవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. మనము బయటికి వచ్చే ప్రాసెస్లో కూడా మనని ఎవరు అర్థం చేసుకుంటున్నారు, మన అమ్మ కావచ్చండి, లేదా నాన్న కావచ్చు, లేదా తమ్ముడో అన్నో ఎవరో ఒక్కరు క్లోజ్ ఉన్నా, లేదా ఒక మంచి ఫ్రెండ్ ఉన్నా, వాళ్ళతో మన విషయాలు షేర్ చేసుకొని మనకి మనం ఓవర్కమ్ చేయటానికి ఒక వ్యక్తిని నమ్మి మీరు బయటికి వచ్చి సోషలైజ్ అవ్వటానికి ట్రై చేయండి. దానివల్ల మనకి మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నవి చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి చెప్పినట్టు సోషల్గా ఎంతైతే అంత బయటికి రావటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.